ఇది తినడానికి కాదు, పళ్ళు తోముకోవడానికి. పళ్ళు తోముకోవడానికా? చూసానా? అవును, ఇప్పుడు ఇదే టూత్ పౌడర్. మరి బ్రష్? ఇదే బ్రష్. ఇదే? ప్రభు, ఈ బ్రష్ నేను యూజ్ చేసిందే లేదురా. నువ్వే తోవా? తెల్లాడించుకో. సారీ. అయ్యో, నా బ్రష్, నా బ్రష్, ప్లీజ్ నా బ్రష్ వదిలేయ్. స్నానం చేసి త్వరగా, నాకేందుకు టైం అవుతుంది. నాకు సిగ్గేస్తుంది ప్రభు. ఇక్కడ ఎవరు లేరులే, నేను కూడా ఇటు తిరిగి కూర్చున్నాను, ఇంకెందుకు సిగ్గు? ఒక పిట్ట నన్నే ఉరిమురిమి చూస్తోంది తెలుసా ప్రభు? ఆ పిట్ట కళ్ళు లేవు, స్నానం చేసి త్వరగా పైకి రా. ఎగతాళి చేస్తున్నా చూసావా? బాత్రూమ్ లో స్నానం చేయటం అలవాటు కదా, ఇంత ఓపెన్ గా చేయాలంటే సిగ్గేస్తుంది. అంతే కదా, నువ్వు నీళ్ళల్లో మునిగి 100 లెక్క పెట్టి పైకి లేచి చూడు. హలో, నేను మళ్ళీ మాట్లాడుతున్నాను. ఏమైంది? తీసావా? నా వల్ల కాలేదు. కార్ యాక్సిడెంట్ లో కాలు ఇరిగింది. మరి శృతి? మీరే చూసుకోండి. ఇడియట్. రావడం లేదన్నా, ఎలా వచ్చావు? అదంతా తర్వాత చెప్తాను మేడం. ఏ మీనా మీనా, నీ డ్రెస్ నాకు ఇవ్వవా ప్లీజ్? సరే, లోపలికి రాయిస్తాను. హాయ్ గర్ల్స్. హాయ్. ఓకే ప్రభు. జూ. హలో, పోలీస్ కంట్రోల్ రూమ్. కాళహస్తిలో నటరాజ స్వామి మండపంలో బాంబు పెట్టారు. ఫంక్షన్ స్టార్ట్ కాగానే అది పేలుతుంది. వెంటనే దాన్ని తొలగించండి. నేనెవరన్నది ముఖ్యం కాదు, మ్యాటర్ నిజం.
బాంబు డిటెక్ట్ చేశాం. మీ డాక్టర్ సేఫ్ గా ఉంది. వెంటనే అమ్మాయిని హెలికాప్టర్లో తీసుకురండి. ఎస్ సార్. ఆ కుర్రాళ్ళిద్దరిని వదిలేయండి సార్. విషయం ఏమిటో తెలియకుండా కలగజేసుకోకూడదు. ముందు శృతిని తీసుకుని ఇక్కడికి రండి. ఈ సినిమాకు మాటలు అవసరం లేదు. నాన్న బుక్ ఎక్కడ? ఏంటి? పేపర్ మీద ఉందే అది. వచ్చాను, పేపర్ తీసా, విదిలించా, నవ్వా. అసలు నీకు కొంచెం కూడా బాధ్యత లేదన్నా. ఏదో పని చేయగా చేతులు ఊరుకో. నీకెవరు నైట్ డ్యూటీ వేసింది? స్టేషన్కి వెళ్ళి కునుకు పడచ్చుగా. పెద్ద వచ్చేసాడు. నువ్వు పేపర్ చదవకపోతే ఇక్కడ ఎవరు ఏడ్చారు? ఊరికి అరవుతున్నా వెతుకు. ఇదోటి మధ్యలో నేను అరుస్ అదే ఏంటి అట్లా చిన్న హుక్కు కోసం ఎంత ఆర్భాటం చేస్తున్నా? అదొక ఇంపార్టెంట్ హుక్ నాన్న. ఒకళ్ళ జ్ఞాపకార్థంగా ఉంచుకున్నాను. ఓ ఆ అమ్మాయి హుక్క తీశాను, పిదిలించాను. పని కార్పొరేషన్ ఆ పాప బండాపో. చెత్తలారీలో ఉన్న అన్ని ఇంపార్టెంట్ హుక్స్ తీసుకొచ్చాను. ఇందులో నీ ఇంపార్టెంట్ హుక్ ఏదో నువ్వే వెతికి తీసుకో. నో నో. నెక్స్ట్. ఇదే జూ జూ ఎలా కనిపెట్టారా? ఆ రోజు అమ్మాయి వేసుకుంది ఆరెంజ్ జాకెట్ గా. అయ్యా!